బ్యాక్ టు న్యూస్. మల్కాజ్గిరి మౌలాలి కమాన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మౌలాలి కమాన్ వద్ద ఖమేనీ ఫ్లెక్సీని తెల్లవారుజామున కొందరు యువకులు చింపేశారు. దాంతో అక్కడ చుట్టుపక్కల జనం గమనించి వారిని పట్టుకుని చితకబాదారు. ఖమేనీ ఫ్లెక్సీ చించివేతతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఫ్లెక్సీ చించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. మల్కాజ్గిరి మౌలాలి కమాన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మౌలాలి కమాన్ వద్ద ఖమేనీ ఫ్లెక్సీని తెల్లవారుజామున కొందరు యువకులు చింపేశారు. దాంతో అక్కడి చుట్టుపక్కల జనం గమనించి వారిని పట్టుకుని చితకబాదారు. ఖమేనీ ఫ్లెక్సీ చించివేతతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఫ్లెక్సీ చించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉదయం మౌలాలి కమాన్ వద్ద కమాన్ కి ఇటీవల జరిగినటువంటి యుద్ధ సందర్భంగా చనిపోయినటువంటి వ్యక్తి కమాని ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది యువకులు ఉదయం 5:30 ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు, విశాల్ అని 32 years చెందినటువంటి వ్యక్తి, ఇతను ఎర్రవల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తి, తర్వాత అగస్త్య అనే ఇద్దరు వ్యక్తులు మౌలాలి కమాన్ మీదుగా మహేంద్ర కార్వార్ లో వీళ్ళు రాంపల్లి వైపు వెళ్తూ ఉండగా ఆ కమాన్ దగ్గర కమానీ ఫ్లెక్స్ ని చూసి ఒక్కసారిగా ఆ కార్ ని నిలిపేసి ఆ కమాన్ కి కట్టినటువంటి కమానీ ఫ్లెక్స్ ని ఒక్కసారిగా వీళ్ళు ఎక్కి దాన్ని చించడము, అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షులు స్థానికులు చూడడము, వచ్చి ఇద్దరు యువకుల్ని పట్టుకొని ఎందుకు ఈ ఫ్లెక్సీలను ఇక్కడ చించి వేస్తా ఉన్నారు, ఆ ఫ్లెక్సీ ఉండడంతో మీకు జరిగినటువంటి నష్టం ఏంటి, వెళ్లే దారిలో మరి ఆగి వాహనాన్ని రోడ్డు పైన నిలిపించి ఈ కమానీ ఫ్లెక్స్ ని ఎందుకు మీరు చింపుతున్నారంటూ కూడా వాళ్ళిద్దరిని పట్టుకొని మల్కాజ్గిరి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే దేశంలో చాలా చోట్ల కమానీ అంతం తర్వాత అనేక అల్లర్లు క్రియేట్ అవుతా ఉన్నాయి. ప్రభుత్వాల కొంత ఇబ్బందికరంగా మారింది. రోడ్లపైకి వచ్చి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తా ఉన్నారు. ధర్నాలు, నిరసనలు, అతనికి సపోర్టర్ గా చాలా దేశాలలో ఈ నిరసన కార్యక్రమాలు సాగుతున్నటువంటి క్రమంలో ఇటు మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ మౌలాలి కమాన్ వద్ద ఈ యువకులు చేసినటువంటి ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫ్లెక్సీ చించడంతో అగస్త్య, విశాల్ అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు. ఎందుకంటే అది ఫ్లెక్సీ చించడం దానికంటే కూడా ఆ ఫ్లెక్సీ చిన్నడం కారణంగా మళ్ళీ అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. రెచ్చగొట్టి మళ్ళా రోడ్ల మీదకి వచ్చి హంగామా క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఇప్పటికే కమానీ అంతం తర్వాత దేశాల్లో చాలా వ్యతిరేకత, అనేక నిరసనలు, ధర్నాలు, అక్కడ జరిగినటువంటి ఈ యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కమానీ టార్గెట్ గానే యుద్ధాలు సాగాయి అంటూ కూడా విపరీతమైనటువంటి ట్రైనింగ్ నడుస్తున్నటువంటి ఈ క్రమంలో మళ్ళీ ఈ చనిపోయినటువంటి వ్యక్తి ఫ్లెక్సీని ఇక్కడ ఏర్పాటు చేయడం కలకలం మారితే కొద్దీ మళ్ళీ ఇద్దరు యువకులు ఆ ఫ్లెక్సీని చించడంపై మాత్రం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీస్తుతా ఉంది. ఒక్కడొక్కరుగా అక్కడికి చేరుకొని అతనికి సపోర్టర్ గా ఉండి ఈ రోజు అక్కడ నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. ఇద్దరు యువకులు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు ఈ ఫ్లెక్సీని చించాల్సి వచ్చింది, రికార్డ్స్ ఏమైనా ఉన్నాయని ఒక కోణంలో ఆ వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు శివ. అయితే కొద్ది రోజులుగా ఈ ఇరాన్ పరిణామాల నేపథ్యంలో దేశంలో మత ఘర్షణలకు కొంతమంది ప్రయత్నించవచ్చు అనేటటువంటి హెచ్చరికలు కూడా కేంద్ర హోంశాఖ నుంచి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. ఏంటి పోలీసులు ఈ కోణంలో కూడా ఏమైనా కొంత ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందా? అలాగే ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? కేంద్రం ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఇటు పోలీసులని, రాష్ట్ర ప్రభుత్వ అధికారులని సైతం అప్రమత్తం చేసి ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో అల్లర్లు క్రియేట్ అవ్వకుండా, ఎక్కడ కూడా ఈ ఫ్లెక్సీల వివాదాలు, రోడ్ల మీద ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు ఏది తీసినా ఇమీడియట్ పచ్చగట్టి వాటిని ఎక్కడికక్కడ కట్టడి చేయండి అంటూ కూడా కేంద్ర హోంశాఖ ఇప్పటికే అన్ని రాష్ట్రాల సిఎస్లకు, డీజీపీలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ఫ్లెక్స్ ఏర్పాటు చేయడంతో అక్కడ కొంత వివాదం రగులుతుంది అనే ఒక క్రమంలోనే ఈ ఇద్దరు యువకులు ఉదయాన్నే తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో రాంపల్లి వైపు వెళ్తూ ఉండగా ఆ మౌలాలి కమాన్ వద్ద ఉన్నటువంటి ఫ్లెక్సీని వీళ్ళు గమనించి అక్కడ రోడ్డు పైన తారవాహనాన్ని ఆపి ఆ ఫ్లెక్సీని చింపడం కారణంగా ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తా ఉంది. కమానీ అంతం తర్వాత హైదరాబాద్ లో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అతన్ని
అనవసరమైనటువంటి ఇష్యూలో అతని టార్గెట్ గా చేసుకొని ఈ మిసైళ్లు ఈ యుద్ధంలో అతని టార్గెట్ గా చేస్తే ఈ యుద్ధం జరిగింది అనే దానిపై కూడా కొంతమంది సపోర్టర్స్ ఓల్డ్ సిటీలో నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది. దీని తర్వాత కేంద్రం అంతా కూడా అలర్ట్ అయింది. కేంద్రం పరిధిలో ఈ అంశాలన్నీ కూడా ఆయా రాష్ట్రాలకు వీళ్ళు ఆదేశాలు ఇచ్చి ఇక్కడ కూడా రాష్ట్రంలో గొడవలు జరగకుండా ఎక్కడ కూడా ఇష్యూస్ రైజ్ అవ్వకుండా మాత్రం పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోండి అంటూ కూడా ఆదేశించినప్పటికీ ఈ ఫ్లెక్సీ ఏర్పాటు తర్వాత కొంత గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ ఉండడము, ఈ ఇద్దరు యువకులు కూడా అక్కడికి చేరుకొని ఆ ఫ్లెక్సీని చించి తిరిగి రోడ్డు పైన పడేయడంతో అక్కడ ఉన్నటువంటి సాక్షులు స్థానికులంతా కూడా ఈ యువకుల్ని అడ్డుకొని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ ఇద్దరు ఏ ఉద్దేశంతో కమానీ ఫ్లెక్స్ ని తొలగించారు, ఏదైనా కుట్రకోణం దాగి ఉందా, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, వీళ్ళ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పటికే పోలీసులు వీటిపైన అలర్ట్ గా ఉండండి, ఎవరు కూడా ల్యాండ్ ఆర్డర్ ని చేతిలోకి తీసుకోకండి అంటూ మాత్రం ఆదేశాలు ఇచ్చినప్పటికీ వీళ్ళు ఎందుకు ఇద్దరు వ్యవహరించారనే దానిపై కూడా పోలీసులు విచారణ సాగిస్తా ఉన్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.